బీఆర్ఎస్ లీడర్ల మేడిగడ్డ టూర్ హడావిడిగా ముగిసింది. కుంగిన పిల్లర్ల దగ్గరకు మీడియా చేరుకోకముందే మేడిగడ్డ పర్యటన ముగించి వెనుదిరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అక్కడి నుంచి ఆగమేఘాల మీద అన్నారం బ్యారేజ్ దగ్గరకు బయలుదేరారు. బ్యారేజ్ పగుళ్లను చాలా మంది ఎమ్మెల్యేలు చూడకుండానే వెనుదిరిగారు. దీనిపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మీడియా రాకముందే కేటీఆర్ పిల్లర్ల దగ్గర నుంచి వెళ్లిపోవడానికి కారణం ఏంటి? మీరు చెప్పినట్లుగానే ఆగమేఘాల మీద కేటీఆర్ మేడిగడ్డ విజిట్ ముగిసిందని చెప్పాలి. వాస్తవానికి గత 3 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. మేము చెప్తాం, పూర్తి వివరాలు చెప్తాం, ఎట్లా నష్టం చేకూరుస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఈ అంశాన్ని ఎట్లా రాజకీయం చేస్తుంది, అదే మేము ప్రజల ముందు ఉంచుతామనేటువంటి మాటను 3 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా దాదాపు అందరినీ మేము సమన్వయం చేసుకొని వస్తామని చెప్పారు. అట్లనే 8 గంటలకి బీఆర్ఎస్ భవన్ నుంచి బస్సులో దాదాపు 5 బస్సుల్లో బయలుదేరి వచ్చారు. కానీ షెడ్యూల్ ప్రకారం 2 గంటలకి ఇక్కడికి రీచ్ కావాలి, అలాంటిది ఛాన్సే లేదు. మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చేయడానికి ఇంత టైం పట్టింది. వీడికి వచ్చిన తర్వాత దాదాపు 200 మందికి మాత్రమే అనుమతి ఉందని చెప్పి ముందే పోలీసులకి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎంతమంది బ్రిడ్జ్ పైకి వస్తారు, ఎన్ని వెహికల్స్ని అలో చేయాలనేటువంటి విషయాలపైన వివరాలన్నీ కూడా పోలీసులు అడిగినప్పుడు 200 మంది మాత్రమే అలో చేస్తామనేటువంటి మాటను వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి, అంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినటువంటి యాత్ర ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది యాడ్ అయిపోయారు. దాదాపు 2000కు పైగా మంది యాడ్ అయిపోయారు. వెహికల్స్ కూడా 10ల సంఖ్యలో యాడ్ అయిపోయినాయి. దాని కారణంగా ఇప్పటికే బ్రిడ్జ్ కుంగిపోయింది. దానిపై నుంచి మళ్ళీ వెళ్తే ఇబ్బంది తలెత్తది, కాంప్లికేషన్స్ ఎదురవుతాయి అనేటువంటి ఉద్దేశంతో మేము పోనీయట్లేదు అనేటువంటి విషయాన్ని పోలీసులు ఉన్నటువంటి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్కి సంబంధించినటువంటి జీవన్ రెడ్డి ఎవరైతున్నారో ఆయన మెయిన్ గేట్ దగ్గరనే పోలీసులతో వాగ్విధానికి దిగడం జరిగింది. అక్కడ గేట్ని దూసుకుంటూ ఆయన వెహికల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అదే మాటను అక్కడ పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు. అప్పటికే కేటీఆర్కి సంబంధించినటువంటి వెహికల్ అంతా కూడా వెళ్ళింది. ఆ విజిట్ వాళ్ళు చేస్తున్నారు. వాటికి తప్ప వేరే వాటికి మేము పర్మిషన్ ఉన్నటువంటి వాటికి మాత్రమే మేము అలో చేస్తామనేటువంటి విషయాన్ని పోలీసులు చెప్పారు. అయినప్పటికీ కూడా వాళ్ళ మాటను లెక్క చేయకుండా దూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఒకంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. మరోవైపు వీళ్ళ మోటివ్ ఒకటే, వీళ్ళ కాజ్ ఒకటే, 2 రోజుల నుంచి చెప్పేది ఒకటే. సో ఇక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది ప్రజలకు తెలవాలి అనేటువంటి ట్యాగ్ చేసుకుని వాళ్ళంతా కూడా రావడం జరిగింది. వాస్తవానికి మీడియాను కూడా కోఆర్డినేట్ చేస్తూ ఒక బస్ నిండా మీడియాను తీసుకురావడం జరిగింది. ఒక బస్సులో కెమెరామెన్స్ని, ఇంకో బస్సులో రిపోర్టర్స్ని పెట్టారు. కానీ ఆ బస్సెస్ కూడా ఇక్కడ దాకా రీచ్ కాకుండానే కేటీఆర్ విజిట్ ముగిసింది. మరి ఇంత ఆగమేఘం మీద ఎందుకు ముగించాల్సి వచ్చింది అనేటువంటి చర్చ ఇక్కడ జరుగుతోంది. వాస్తవానికి మనం మేడిగడ్డ బ్రిడ్జ్ పైన ఉన్నాం. కింద ఇక్కడ కుంగినటువంటి పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో 86 పిల్లర్లలో కుంగినటువంటి ఒక 3 పిల్లర్స్కి సంబంధించినటువంటి క్రైటీరియాని మనం చూస్తున్నాం. అక్కడ కంటైనర్ లెక్క మనకు కనిపిస్తోంది. అక్కడికి కేటీఆర్ రావడం జరిగింది. అక్కడికి వచ్చి రాగానే కేవలం 15 నిమిషాల్లోనే, ఈవెన్ 15 నిమిషాల్లోనే అక్కడ నుంచి ముగిసి మళ్ళీ ఇక్కడ నుంచి అన్నారం వెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి, లోకల్ క్యాడర్కి అదే మాట చెప్పి ఇక్కడ నుంచి కేటీఆర్ అక్కడికి వెళ్ళడం జరిగింది. సో పూర్తి స్థాయిలో మాత్రం ఈ విజిట్కి సంబంధించి ఇక్కడ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ రైతాంగం నష్టపోతున్నారు, దిగున ఉన్నటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో అవి నష్టపోతున్నారు, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారనేటువంటి మాటను ఆయన చెప్పిర్రు. నిన్న మొన్న నుంచి ఏదైతే మాటను మాట్లాడారో అదే మాట మళ్ళీ ఇక్కడ కూడా మాట్లాడడం జరిగింది. మరోవైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తామనేటువంటి మాటను మళ్ళీ కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్నారంకి, ఆగమేఘాల పైన అన్నారంకి వెళ్ళిర్రు. మరి అన్నారం దగ్గర కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది అనేటువంటి మాటను నిన్న మొన్న చెప్పిర్రు. మరి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందా లేదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నా అనేటువంటి విషయం మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇక్కడ వచ్చినటువంటి మీడియాకే కన్ఫ్యూజన్ కాదు, వచ్చినటువంటి కార్యకర్తలకు కూడా అదే కన్ఫ్యూజన్ ఉంది. ఆగమేఘాల మీద వచ్చింది ఎందుకు, మళ్ళీ ఆగమేఘాల మీద పోయింది ఎందుకు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో మాత్రం ఉదయం నుంచి ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా, లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఆ తర్వాత బిగినింగ్ స్టేజ్ నుంచి, అంటే బిగినింగ్ స్టార్టింగ్ నుంచి సిటీ అవుట్స్కట్ దాటి యాడ్ అవుతూ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ దాటుతుంటే ఒక్కొక్క వెహికల్స్ యాడ్ అవుతూ వస్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడి వరకు రావడము, వచ్చి రాగానే వాళ్ళ వెహికల్స్ రీచ్ కాకముందే వెనుదిరిగినటువంటి, అంటే రిటర్న్ అయినటువంటి షెడ్యూల్ అది చూసినటువంటి కార్యకర్తలంతా కూడా వాళ్ళు కూడా ఇంత కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. మరి అన్నారంకు వెళ్ళిన తర్వాత మరి కేటీఆర్ ఏం మాట్లాడతారు, వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారో చూడాలి. వాస్తవానికి మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే కుంగిన ప్లేస్లోనే ఉంది. కంప్లీట్గా లోయర్గా మనకు కనిపిస్తుంది. ఒకవేళ వర్షం పడి ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ అయితే మనకి ఈజీగా నా కాలికి ఇక్కడ వరకు దాకా
ఈజీగా పై వరకు కూడా నీళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇంత పెద్ద మొత్తంలో మొత్తం పిల్లర్ అంతా కూడా కింద ఉన్నటువంటి పిల్లర్ B7 B20 అనేటువంటి పిల్లర్ నెంబర్ని మనం ఇక్కడ చూస్తున్నాం. రెడ్ ఫ్లాగ్ పైన కనిపిస్తోంది. ఇదే కంప్లీట్గా ఒక పిల్లర్ అంతా కూడా కుంగిపోయింది. ఆ తర్వాత ప్యారలల్గా దీనికి ఎగ్జాక్ట్గా ఇటువైపు ఒకసారి మనం చూపిద్దాం. పూర్తి స్థాయిలో సైదులు కెమెరామ్యాన్ ఇక్కడ చూపించే ప్రయత్నం సైదులు కూడా చేస్తాడు. కంప్లీట్గా 2 పాయలుగా ఒక పిల్లర్ అంతా కూడా చీలిపోయింది. మరి ఇక్కడ చీలిపోయినటువంటి ప్లేసెస్కి కూడా కేటీఆర్ రావచ్చు. ఇక్కడ ఎందుకు ఇట్లా జరిగింది, ఏం ల్యాప్సెస్ వల్ల జరిగింది అనేటువంటి విషయం పైన ఆయన కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ 2 పాయలుగా కూడా చీలిపోయింది. 2 చీలిపోయినటువంటి పాయల్స్ని మనం కూడా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ డ్యామేజ్ అయింది. తర్వాత అంతకంటే ముందు ఇందాక మనం చెప్పినట్టుగా దాదాపు 89 పిల్లర్స్లో అదేవిధంగా 3 పిల్లర్స్ ఏవైతున్నాయో ఆ డ్యామేజ్ అయినటువంటి పిల్లర్స్ అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా చాలా డ్యామేజ్ జరిగింది. ఇంత ఆగమేఘాల ఇంత పొలిటికల్ హీట్ పుట్టించినటువంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వారిలో మాత్రం వచ్చి రాగానే అర్ధాంతరంగా ఈ విజిట్ మాత్రం ముగిసిందన్నట్టుగానైతే ప్రస్తుతానికైతే ఇక్కడ క్యాడర్స్ అదే మాట మాట్లాడుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా పీపుల్ కూడా అదే మాట మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.